క్షత్రియ అదే క్షత్రియ వైశ్య శూద్ర సూదులో డబ్నాలో ఏర్పడిన నా కొడుకు ఇక్కడ చికెన్ లో పిన్నలో డబ్నాలో 100 గ్రాములు 350 రూపాయలు 10 రూపాయలు తీసుకురా పాపం పూకో పాపం పాప ఆ ఎప్పటికీ తిన్నా ఇక్కడ తిందా ఓ నేను కూడా అప్ప నేను గుర్తుపెట్టా ఆ ఒలగడ చెప్తాను రా ముట్టాడా అలాగే వినిపిస్తాను చూడప్ప చక్కగా నేను చెప్పిన మాత్రం నేను చెప్పిన మొత్తం మాత్రం పరిచయాలు ఇక్కడ మంత్రి చెప్పిన కూడా చెప్తానప్ప సుఖమే మన రాజా మెల్ల సుఖమే రాజా సుఖమే మన రాజా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రముల బ్రాహ్మణ క్షత్రియ సూత్రముల సుఖమే మన రాజా మెల్ల సుఖమే రాజా సుఖమే మన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రముల బ్రాహ్మణ క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాసు 4 వర్ణ సుఖక్షేమగా ఉండారప్ప అంటే 4 జనాంగములు సేరి ఓడుకుండా అప్పులిపట్ట సుఖక్షేమకున్నారు కదా మంత్రి అందరూ వాళ్ళ ఇంట్లో ఈ ఓడుకుండా అప్పులిపట్టములు ఏలుకి ఎవరు కొరత లేదు కదా మంత్రి ఏమీ లేదు భాగ్యశేఖర ఆయన మాత్రం ఇంకా నా కథ తెలిసిపోదండి రా కూడా దానికి బాత్రూమ్ లో వెళ్ళడానికి రాజ్యము వెళ్ళడానికి రాజ్యము ఈ 4 లక్షల గ్రాములు అవునప్ప తోలడానికి వేణుగులు పట్టడానికి పెట్టపు కత్తి తోలడానికి వేణుగులు పట్టడానికి పట్టడానికి పెట్టపు కత్తి సకలమైన సంపద సౌభాగ్యము అందుకు మించిన సైన్యము ఈ ఓలుకుండా పెట్ట ముందున నాకేమి కొద్దు లేదు కదా మంత్రి మా అప్పటికి ఏమీ లేదు ఈ ఓలుకుండా పెట్ట ముందున మంత్రి నాకేమి కొద్దు లేకుండా ఉంది కదా భక్తశేఖర అది కాకుండా ఇంకా ఏమి తెలుసు మంత్రి నాకు పెంచడానికి మంత్రి కొడుకులు ఉన్నారు మనలో ఏడుగురు కొడుకులు నాకి నీకు ఫోన్ చేసి పిలిపిస్తున్నా కొడుకు ఎవడు నాకంటే ఉండవాళ్ళ చచ్చిపోయినావాడిని ఇప్పుడు పోటీ పోతాండి ఏమిటికే చంపేసాకే కాదు కలిసి
పోతా అంటే దానికే దాన్ని చెడిపింది ఎవరా? దానికే నేను ఫోన్ చేస్తా. దాన్ని చెడిపింది ఎవరా? నేనప్పా నేనే. మరి కాదు నేనేం చేస్తా, ఫోన్ చేసిందే. సచ్చిండవో బతికిండవో బతికిండవప్ప. ఏమి లేదు నేనప్పుడు నీ పక్క పతిశేఖర నా కొడుకులు అవునురా. ఒట్లో పోయి 7 కొడుకులు అంటే ఆంధ్ర కర్ణాటక తమిళనాడు 3 స్టేట్ల నీదే ఏమి ఒట్లో పెద్ద సౌకర్యం 7 కొడుకులు అంటావు. చెప్పాలప్పా నీకు 7 కొడుకులు కదా, 7 కొడుకులు 6 కొడుకులు అద్భుతంగా పొందుబాటు చేస్తావు. కానీ లాస్ట్ కొడుకు ఎంగళమారెడ్డి వాడు ఏం చేస్తాడు తెలుసునప్పా? వాడు చింతామణి బస్సు ఎక్కి ఈ టేకల దగ్గరకు వస్తాడు. బస్ ఎక్కేది ఆడు, బస్ ఎక్కి బస్ దిగేది వచ్చి బస్ దిగేసాడు పెట్టండి ఉంది ఆయన దగ్గర పోయి అడ్డం తాగుతాడు కదా కింగో ఆటే కింగ్ సిగరెట్ ధూమపానము తాగునిడ్రా మైకుడా ఏమిరా నాకు పొద్దున్నది మొత్తం తాగునిర్రా. ఏమి ఆమెడికే ఈయన్ని కాబట్టి కోలారిపోతాడు. అవును కోలారిపోయి సినిమా చూస్తాడు. సూర్యుడిలా ముట్టాలా వయసురా మైకుడా. ఏం సినిమా అనుకోండవు? ఏమి నీ పెళ్ళం వస్తా అంటే నేను వద్దంటాను. తర్వాత ఏమిరా మైకుడా? అట్లే కాకుండా తిరిగి చూడపోయి ముస్లిం ఏం చేసిందంటే వాళ్ళ కోర్టు లోపల తిరిగి ఆయనకి వచ్చి బారకి దగ్గరికి వస్తాడు. ఆడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఎంఆర్పి అనేసి అంగన్వాడి చెప్తాను పో. నాకు నోటి కదా అమ్మ కరకెత్తి పోయి ఆ అంగడి దగ్గర పోయి అవునప్పో సినిమా గినిమా అంతా చూసుకొని సార్ కూడా తాగులేడు ముట్టాలా ఏమిరా నాకు కుదరదు తాగునిలో మైకుడా అవునా ఏమిరా నాకు తక్కువ మంత్రి ఇట్లా రాజు అంటే ఇట్లా ఉండాలి. ఒక 5 నిమిషాలు బయట నేను నిన్న కావాలి సాత్తాం 4 గంట నీ పక్కే ఈ ఊర్లో ఊరికే తెల్లదు చుడిన బట్టి తప్ప. మంత్రి ఈ ఊర్లో ఎక్కడ చెప్పాలి తెలుసారా మంత్రి? నా సమాచారం చెప్పినా 7 మేడలో నిలబెట్టాలి రమ్ముట్టాలా. 7 అంతా స్మెల్. అవునురా. దానిపైన నిలబెడతాను పో. దానిపైన నిలబెడతావు. టవర్ పైన సభాశ్రమతి దానికి మించిన హెలికాప్టర్ దానికి మించిన అవునురా. పోలీస్ స్టేషన్ నీ ఫోటో చూస్తే జైల్లో వేస్తాడు భోజనం బిర్యానీ. చక్కగా నిలబెట్టా ముట్టాలా. చూసిన ముందు ఎక్కడ నిలబెడతా చూస్తున్నారు రమ్మ ఇక్కడ. కాదనా ఇప్పుడు పెట్టి సిగరెట్ తాగుతాడంటే మరి రాజు తాగోదురా. ఇప్పుడు బిట్లు ఎవరైనా తప్పు చేస్తే ఎవరాక తిండిచ్చల్లా ఎవరాక నేను ఎల్లడికి కాకుండా సోతి అవ్వకి పాప వెళ్తురా అవును మహేష్ ನಾನು ಬೈಯೋದು ಕೂಡ ಇಲ್ಲ ಅವ್ನು ಬಾಯ್ ನನ್ನ ಗದ್ದೆ ಅಕ್ಕ ಯಾರಾಗ ದಂಡಿಸ್ಬೇಕು ಮಕ್ಳೇನು ತಪ್ಪು ಮಾಡಿದ್ರ ಯೋಚನೆ ಮಾಡಮ್ಮ ಇನ್ನೊಂದು 3 ದಿನ ಆದ್ಮೇಲೆ ಹೇಳ್ತೀಯನ ತಂದೆದ ಆಯ್ತಾನ ಇನ್ನೊಂದು ಯಾರು ಕಾಂಡದಲ್ಲಿ ಏನಾದ್ರು ಬೈಬೋದು ಆಮೇಲೆ బిట్లు పబ్బులు ఏమో తెలిసేస్తే తెల్లి తిండిచ్చలా ఇట్లా నా కొడుకులా ఓ నీవు ఒక్కోడికి ఏమని చెప్తా సిగరెట్ తాగుతాడంటే తాగొద్దురా అని చెప్పుకుంటా. తాగురా మనకేమిరా కొద్దురా నా పుడుగా సేమ్ తాగేది నీరు తాగున్నావు. సినిమా చూస్తాడంటే సూర్యుడిరా అదొక వయసు సినిమా చూసేది. అట్లే ఉండు జనాలు చెప్పిస్తాను నీ పక్క ఇప్పుడు ఆయన నా పోయిన రావద్దు. ఆమెడికి కాళ్ళ దగ్గర పోయి ఆడబిడ్డల దగ్గర పోయి షీట్లు చేసేది రాయలు వేసేది అదేమో నవీన్ పుక్ అవుతుంది. అదే బుక్లో పెట్టాడు నవీల్ గారులే మరీ మరి అదే నవీన్ లో
ನಮ್ಮಲೇಲೆ ನಾನು ಕೋಳಿ ಅನ್ಕೊಬಿಟ್ಟಿದ್ದೆ ನಾವು నెమిల పో దాంట్లో పెట్టుకుంటా బిడ్డ ఆడపిల్లి చూడాల్సిన ముట్టాలా ఏమిరా నాకు తక్కువ ఏమి కుదరదు అలాగే తాగు కొడుకు ఇట్లా వాళ్ళే ఉండాల ఆడబిడ్డ సుధాసర్ అంటే సురేష్ నీరు వాడి కొడుకు వయసుకొచ్చి బిడ్డను చూసి పెళ్లి సార్ లోపల పూల ನನ್ನ ಮಗನೇ ಎಲ್ಲ ಹುಟ್ಟಿರೋದ ಗಾಂಡು ನನ್ನ ಮಗನೇ ఏమంటావు ನಿನ್ ತಂದೆನೂ ಸರ ಎಲ್ಕೋ ಇವು ಸರೋದಪ್ಪ ನಾನು ಹೇಳಿರ್ತೀನಿ ತರೋದು ಬೆಳಿಗ್ಗೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಹಾಸ್ಪಿಟಲ್ ನಾನು ಮಾಡಿ కదా ಅವನೇ ನಿಂದಿಸ ఏ రారా ఇక్కడ ಓಂ ಸತ್ಯ ಸಂಬಂಧ ಮಾಡಿದ್ಯಾ ఎవరు పాట అయ్యో అయితే నా చేతులు ఎలా ఉన్నాయిరా దానికి ఆ బస్సు దగ్గర పోతే అక్కడ అరగైపోయింది మునిగిపోయింది సిద్ధపడిపోయి మీ కూతురకు వచ్చేసి దానికి పోయి వాడికి ఈడు జోడి ఏమైనా చేసి పెళ్లి సేపు బాబు అయితే పంచాయిరా ఏమి చేయాలి ఈ ఓలుకొండ పెట్టమందున ఏడంతస్తు మూడలు నా భార్య దర్శనం నాకు తొలుగుతుందిరా అతి జాగ్రత్తగా వెళ్ళి తెలుపు పెట్టి పట్టణం లేపించుకున్నాను కాకుండా బాబు అప్పటి నుంచి పొద్దున ఉండవు ఇంత ప్రేతలు నాకేం లేదు ఇప్పుడు అమ్మ దగ్గర పో అంటే అమ్మ దగ్గర పో అని చెప్తే నేనేం చేస్తానా కాదు ఏం అసలు వాడిని నా బట్టి నాకే బుల్కాడ్ లూజ్ అయిపోయా తర్వాత ఏమిరా తర్వాత ఆగితో అడిగిపోయింది మునిగిపోయింది చింతపండు ఏ కూతురం వచ్చిందప్ప మాయావుకి కాదప్ప మాయవక పో నా చేతులు దీనికి కారణం ఏందిరా దానికి ఏదో వడికిడి జోడి చేసి పెళ్లి చేయప్ప అయితే పెంచారమ్మతాయి ఏం చేయాలి ఈ ఓడుకొండ పెట్టమందున ఏడంతస్తు మేడలు నా భార్య దర్శనం నాకు తొగుతుంటుందిరా అతను జాగ్రత్తగా వెళ్ళి తలుపు తట్టి పట్టమని లేపించుకోరావాలి ఇప్పుడు నాకు లేదు కదా నీకేం ఓ ఇప్పుడు అమ్మ దగ్గర పోతాను కదా లేపించక నాకు లేస్తుందా అమ్మ దగ్గర నేను చిరిపిట్టు ఉండేటప్పుడు చూసిండేది నీ పెండ్లాంని నాకేమని పిల్లలు తెలుస్తాపా ఏమని పిల్లలు చెప్పవు ఏమని పిలుస్తాడో తెలుసా ఏమో తెలియదు. మధ్యశేఖర లేదని చెప్పు అమ్మ దర్శనాన్ని మన పిల్లరా అట్లా అమ్మాయి నీ అమ్మ రాలేదా అలాగే లేని వరకు అక్క దర్శనాన్ని అక్కని పిల్లరా అక్క నీ అక్క రాలేదా అలాగూ రాలేదనుకో తల్లి దర్శనం పిల్లరా అది చక్కగా తోడుకరారా ముట్టాలా నీకేళ్ళు పో నీ పెళ్ళం దగ్గర పోతాం ఏమిటికి అదే పిలుచుకొచ్చాక నువ్వు పోనంటే తిరిగి ఏం కొంటావు పిలుచుకోవచ్చు పో వెళ్ళి వస్తారా ముట్టాలా నేను పోయి రారా నా కొడుకు ముళ్ళ గడ్ల వేసినాను రారా బారా నా కొడుకు దమ్మిగా బారా నా మణి పడలే నా మగన దమ్మిన కొడుక ఏ చికెన్ లోడే గాడి నన్ను మగన బారా నా
నువ్వే వచ్చిందా ఎవరు పోరారంటే నేను వెళ్ళే సంబంధనా? ఓ నేను పోతా అంటే టెంకామానికి ఎక్కిండారు. ఎవరది? వాళ్ళు దొంగలు రాయి ఇసిరేస్తే ఏమో నన్ను ఇసిరేసినట్లుండి. నిన్ను కాదు, నన్ను కాదు కదా, పోడాడు ఏమిటాలా పనిచేస్తాం చాలు పోరా కూడా లేదు పోప నిన్ను కాదు పో, నేను పోరాడే రారా అంటనా ఏ దాన్ని నిన్ను కాదు పో ఏ పోరా అంజా ఏ అంజా ఏ అంజా ఏ అంజా బరలే పాట ఈ మక్కరెత్తున్నా ಓ ನಿನ್ನ ಕಾಲ್ ಪಪ್ಪ ನಾನು ಮಾಡಿ ಕಟಿಂಗ್ ಮಾಡ್ಸಕ್ಕೆ ಎಷ್ಟು ವರ್ಷ ಬೇಕಲ್ಲೇ ಒಂದು 50 ರೂಪಾಯಿ ಕೊಟ್ಬಿಡೋಣ. ಕೊಟ್ಟಿದ್ದೆ 50 ಯಜಮಾನ್ ಹಾಕೊಂಡು ಕಟಿಂಗ್ ಮಾಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡಿ. ಓ ನಿನ್ನ ಕಾಲ್ ಪೋ ಏ ಹೋಗಲ್ಲ ಚಿಕನ್ ನಮ್ಮ ನಿನ್ನೆಲ್ಲ ಹೋಗಿ వాడేవన్నప్ప వా నాన్న రాజా అట్లా కాడుస్తాను నన్ను కాదు కదా కాదు పప్పు నేను కాదు పోరా రే నిన్ను కాదు పప్పు వాడినే ఉన్న పప్ప ఎవరు చికెన్ నన్ను మగనే ఏమన్నా పుట్టుకొచ్చి తిరిగి చూసాడు నిన్ను కాదు పప్పు నిన్ను కాదు పప్పు నా కొడుక దమ్ముంటే ఎట్లా కప్పుడు మాస్టర్ ఇవ నేనేమో 2 రోజులకి కొనుగోలు సెట్ ಮಾಡಬೇಕು కప్పుడు మాస్టర్ మా ఎప్పుడు చెప్పినాడు వాడి పెళ్ళం పిలుచుకొచ్చి నువ్వు వస్తావు మా పెళ్ళం తెలుసు నన్ను కట్టబట్టి ఒకలా అమ్మ కదా మీద గర్వ పెట్టి గర్వీరా గోరిటాడ నాకమ్మ గోరిటాడ నాకమ్మ ಮಚ್ಚ ಇನ್ನೊಂದು ಹಾಕ್ಯಾರ ಎಲ್ಲ ಕಟ್ಬಿಡು ಹಾಕಮ್ಮ ಕೊಬ್ಬರಿ ಯಾವ್ದು ನೀರು ಹಾಕೊಂಡೇನು ಡೋರ್ ಶಾಂಪ್ ಹಾಕಮ್ಮ ಅದು ಕಲಬೆರಕೆ ಜಾಸ್ತಿ దొరసానమ్మ కాదమ్మా నేను ఎవరు అంటారు అయా అంటు కదా దానికి అమ్మా దొరసానమ్మా రాము పైసా